హిల్ట్ ఒక పాలసీ తీసుకొని వచ్చిండే తెలంగాణ సర్కార్. అది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, ప్రభుత్వం యొక్క ఈ పాలసీని బయట లీక్ అయిపోయింది. వారం నుంచి మనం ఈ తర్జన భర్జన ఇంటనే ఉన్నాం. ఇది ఒక 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ గంభీరమైన ఆరోపణలు కూడా చేసింది కాంగ్రెస్ మీద. అసలు ఏంది ఈ హిల్ట్ డీటెయిల్స్ అనేది ఏంది, ఈ లీక్ అనేది ఏంది, ఈ లొల్లి అనేది ఏంది, పంచాయతీ అనేది ఏంది, హిల్ట్ స్కామ్ ఏంది అని ఫేజ్ 1 తీసుకొని చూస్తే జనవరి నుంచి అక్టోబర్ 2025 వరకు రేవంత్ రెడ్డి సర్కార్ 9,292 ఏకర్ల TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్స్ అవుతున్నాయో వాటిని ఇన్సైడ్ ఔటర్ రింగ్ రోడ్ లకు తీసుకొద్దాము అని చెప్పి ఒక ప్రక్రియ మొదలెట్టింది. వాళ్ళు ఏం చేసిరనంటే దీనివల్ల మనకు ఒక ర్యాపిడ్ మానిటైజేషన్ వస్తుంది, పైసలు వస్తాయి అని చెప్పి చేసిరు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ పబ్లిక్ని కన్సల్ట్ చేయలే, ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా ప్లాన్ చేయలే. పొలిటికల్ కాంట్రవర్సీ ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఫటాక్ మనీ ఇట్లా పైసలు ఇట్లా దొరకాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ యాక్ట్ చేసింది. క్విక్ మనీ కోసం చేసింది, క్విక్ క్యాష్ కోసం చేసింది అని అన్నారు. క్విక్ క్యాష్ ఎందుకు, క్విక్ మనీ ఎందుకు గిరీష్ అని చెప్పి మాట్లాడితే మనకు బొక్కలున్నాయి, ఆర్థిక బొక్కలు. అడ్డమైన స్కీములు పెట్టి నడిపితే ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి, ఖర్చులు నియంత్రణలో పెట్టాలి కాబట్టి, అది రేవంత్ రెడ్డి సర్కార్ చేయలే కాబట్టి క్యాష్ డెఫిసిట్ ఉన్నది. కరెక్ట్గా మాట్లాడాలా అంటే రెవెన్యూ డెఫిషియట్ ఉన్నది, రాష్ట్రానికి రెవెన్యూ డెఫిషియట్ ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చనికే ఇది తీసుకొని వచ్చిండ్రు.